ఓకే. ఈరోజు మనం ఈ క్రాఫ్ట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అసలు ఈ క్రాఫ్ట్ అంటే ఏంటి? చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ భూమి అయితే మాది ఆన్‌లైన్ అయిపోయింది. 1 అడంగులు కూడా తీసుకుంటున్నాం. మళ్ళీ ఈ కొత్తగా ఇదేంటి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే ఇదేం లేదండి. ఇది పంటకు సంబంధించిందనమాట. అంటే ఇప్పుడు మనం భూములనేది ఆన్‌లైన్ చేసుకుంటాం. ఆన్‌లైన్ చేసుకొని మనకి 1 అడంగులనేది మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనకి ఆ భూమిలో ఏ పంట అయితే ఉందో ఆ పంట పేరు కూడా రాదనమాట మనకు అందులో మీరు చూసుకోవచ్చు. ఓన్లీ మనకేంటంటే ఖాతా నెంబరు, సర్వే నెంబరు, విస్తీర్ణం ఇవే వస్తాయి మనకు 1 అడంగుల్లోని. కానీ ఈ క్రాఫ్ట్‌కి సంబంధించింది ఏంటంటే ఆ భూమిలో ఏ పంట అయితే ఉందో ఆ పంట మనం ఆన్‌లైన్‌లో చూపిస్తదనమాట. అయితే దీనికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి ఖచ్చితంగా మనం సచివాలయంకి అయితే వెళ్ళాలి. మళ్ళీ కొత్తగా ఏంటంటే ఈ పీఎం కిసాన్ ఈకేవైసీ లాగా దీనికి కూడా ఈకేవైసీ అనేది మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది రైతు భరోసా కేంద్రంలో కానీ లేదంటే అగ్రికల్చర్ లాగిన్‌లో కానీ మీకు చేస్తారు. అయితే మనం సెంట్రల్‌కి సంబంధించింది ఏదైనా ఉంటే సిఎస్సి సెంటర్‌లో కానీ లేదంటే మనం ఇండివిడ్యువల్‌గా కానీ మనం చేసుకోవడానికి అయితే వీలుంటది. ప్లస్ ఈ స్టేట్‌కి సంబంధించినవి అయితే ఖచ్చితంగా మనం సచివాలయంకి అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. మనం అయితే స్వయంగా మనమే చేసుకోలేము ఇందులోని. అయితే మనం ఈ పంట అనేది ఆన్లైన్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనం అయితే తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో మీకు చూపిస్తానులేండి చిన్న డెమో ప్రాసెస్. అంతకంటే ముందు ఏంటంటే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కూడా మనకి వీటికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మన భూమితో పాటు మన పంట కూడా ఆన్లైన్లో ఉంటే ఈ క్రాఫ్ట్ వెబ్సైట్లో కనుక మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఒక మూడు లాభాలు అయితే ఉంటాయన్నమాట. ఒకటి పంట నష్టం పంట ఏదైనా వరదలు వచ్చి ఏదైనా నష్టం జరిగింది అనుకోండి మనకి అమౌంట్ అనేది ఇస్తారు. అలాగే మనకి నష్టపరిహారం అనమాట. దాని ద్వారాగానే మనకైతే వస్తుంది. తర్వాత ఉచిత పంటల బీమా అని చెప్పేసి మనకి అమౌంట్ కూడా వేస్తారు. అలాగే రైతు భరోసాకి అంటే ఈ భూముల పరంగా మనకి స్టేట్ నుంచి ఎటువంటి పథకాలు అందుకోవాలన్నా సరే ఈ పంట అనేది మనకి ఆన్లైన్లో అయితే ఉండాలన్నమాట. అయితే ఇది మనం స్వయంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేం కానీ మనకి ఉందా లేదా అనేది మనం అయితే ఆన్లైన్లో చూసుకోవచ్చు. చిన్న డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఉందో లేదో. అలాగే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చు అనమాట. మీ ఖాతా నెంబరు లేదంటే సర్వే నెంబర్ తోటి కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే చాలామంది లింక్ పెట్టండి అని అడుగుతున్నారు అనమాట. లింక్ పెట్టడం వల్ల ఎవరు చిన్నపిల్లోడు కూడా క్లిక్ చేసి చూసేసుకుంటారు లింక్ పెడితే. కానీ మీకు అర్థం కాదనమాట, మీకు తెలియదు అనమాట. ముందు ఏంటంటే ఈ గూగుల్లో వెతకడం అనేది మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మీకోసం చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ 1 సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట మనకి ఈ గూగుల్ అనేది. ఏదైనా సరే మనకు వెతికి పెడుతుంది. కాబట్టి లింక్ని క్లిక్ చేసి వెళ్ళడం అనేది అలవాటు చేసుకోకండి. ఎందుకంటే తర్వాత మీకు ఏం రాదనమాట. ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ గురించి అసలు తెలియదు ఒక కామన్ మ్యాన్కి. అతను ఎలా సెర్చ్ చేస్తాడు గూగుల్లో, అలా సెర్చ్ చేసి మనం వెతికితే మనకు కొద్దిగా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అనమాట. మీ గురించి చెప్తున్నాను. అయితే ఎవరన్నా తెలియలేమో అంటే లింక్ని క్లిక్ చేసి వెళ్ళండి. లింక్లు అయితే నేను కింద ఇస్తానులేండి ప్రతి వీడియోకి కూడా. ఈ క్రాఫ్ట్కి సంబంధించింది ఈకేవైసీలు అయితే చేస్తున్నారో చేసుకోండి. అయితే ఈ నెల 26వ తారీఖున అనుకుంటా మనకి ఫైనల్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట ఈ ఉచిత పంటల బీమా గురించి. చూసుకోండి. ఈ ఈకేవైసీ అయిన వాళ్ళకి మనకైతే అమౌంట్ వస్తుంది అనమాట. ఈ రైతు భరోసా కానీ ఎవరికైనా సరే. మరి ముందైతే మనకి రైతు భరోసా అనేది విడత అనేది రిలీజ్ చేస్తారు కదా, చూసుకోండి. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుంటే మంచిది అనమాట. లేదంటే ఇప్పుడే వెళ్ళి మీరు సచివాలయం కానీ లేదంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అయితే చేస్తారు. సరే చిన్న డెమో ప్రాసెస్ చూపిస్తాను చూడండి. చూడండి, నేను గూగుల్లో ఈ క్రాప్ అని చెప్పేసి నేనైతే టైప్ చేశాను. మనకి కిందన వస్తుంది కదా, ప్రతిదానికి కూడా గూగుల్లో మనం ఏంటంటే దేని గురించి సెర్చ్ చేయాలనుకున్నామో దాన్ని టైప్ చేస్తే మనకి కిందన వస్తాయి అనమాట. అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసాం అనుకోండి, ఎలా అయితే వెళ్ళడం నేర్చుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఇది ఈ క్రాప్ తాలూకు మెయిన్ వెబ్సైట్ అనమాట. అయితే మనకి ఇక్కడ సెర్చ్ అని చెప్పేసి ఉంది కదా, అంటే సెర్చ్ అంటే ఏంటి, మనం వెతకడం అనమాట. అయితే ఇక్కడ ఖాతా నెంబరు అండ్ సర్వే నెంబర్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ద్వారా కూడా మనం అయితే చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ అండ్ ఆధార్ అని సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఇచ్చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. లేదు మాకు ఆధార్ నెంబర్ ద్వారా మాకు చూసుకోలేమనుకున్నప్పుడు ఖాతా నెంబర్ ఉందనుకోండి, దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రాప్ ఇయర్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఖరీఫ్ కదా 2022కి సంబంధించింది కదా, అయితే అది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, మీ మండలం కూడా సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ యొక్క విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మనకు తెలుగులో అయితే వస్తాయి. కొత్త జిల్లాలు అయితే మనకి ఇందులో కనిపిస్తాయి అన్నమాట.
ఒకవేళ మీరు సర్వే నెంబర్తో చేసుకుంటున్నారా లేదంటే ఖాతా నెంబర్తో చేసుకుంటున్నారా. ఒకవేళ ఇన్ కేసు మీ ఖాతా నెంబర్ తెలుసు అంటే ఓకే, దాంతో మీరు చేసుకోండి. సర్వే నెంబర్ తెలిస్తే సర్వే నెంబర్తో చేసుకోండి. ఖాతా నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు డైరెక్ట్గా చూడండి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ మండలం, విలేజ్, ఫాదర్ నేము, తర్వాత ఓనర్ ఏ టైపు, కల్టివేటర్, తర్వాత ఖాతా నెంబరు, అలాగే సర్వే నెంబరు, క్రాప్ నేము, ఏమి వేసారు అందులో, జీడియా లేకపోతే వరియా లేకపోతే ఏంటి మామిడా అన్నీ కూడా ఇక్కడైతే వస్తుంది అనమాట. తర్వాత బుక్లెట్ కూడా మనకి ఎక్స్టెండెడ్ అంటే ఎంతవరకు మనకి విస్తీర్ణం అనేది అందులో ఉంది, అంటే ఎన్ని సెంట్లో మనం ఇది వేసాము వరి అనేది కూడా వస్తుంది. టోటల్ కూడా వస్తుంది అనమాట. మీకు కావాలంటే ఇది డైరెక్ట్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, పీడిఎఫ్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఎక్సెల్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం అయితే చూసుకోవాలన్నమాట మన పంట అనేది ఉందా లేదా అనేది. ఒకవేళ మీకు ఇందులో చూపిస్తేనే మీకు రైతు భరోసాకు కానీ లేదంటే మన స్టేట్ నుంచి వచ్చిన ఏ పథకం అయినా సరే మీకు ఎలిజిబుల్ అవుతారనమాట. దాన్ని బట్టి మీకు చేయించుకోండి. ఒకవేళ ఇన్ కేసు లేకపోతే కనుక మీరు సచివాలయంకి అయితే వెళ్ళండి. ఈకేవైసీలు కూడా ఇప్పుడు చేస్తున్నారనమాట. దీనికి మళ్ళీ ఈకేవైసీ అనమాట. పీఎం కిసాన్కి ఏ విధంగా చేసుకున్నామో దీనికి కూడా ఈకేవైసీ అనేది అలాగే చేసుకోవాలి. అదేంటి మరి ఇవాళ వీడియో. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చెయ్యండి.